తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఇతర పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. జనం బాట చేపట్టిన కవిత తరచుగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఏకిపారేస్తున్నారు. మొత్తంగా కవిత వ్యాఖ్యలపై తెలంగాణలో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు కవిత వ్యాఖ్యలపై నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తుండటంతో తెలంగాణలో నేతల మధ్య మాటలు తూటాలు పేరుతున్నాయి. కల్వకుంట్ల కవిత 5 రోజులుగా హైదరాబాద్ లో జనం బాట చేపట్టారు. దీనిలో భాగంగా పలు కాలనీల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను దగ్గర నుంచి విన్నారు. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ వంటిదన్నారు. హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు కావలసిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల ఆర్టీసీ బస్సులను తగ్గించి ఎలక్ట్రిక్ బస్సులను పెడతామంటున్నారు. ఛార్జింగ్ కు పైసలు ప్రభుత్వం కడుతుందన్నారు. రిక్వెస్ట్ బస్ స్టాపులు ఒక్క దగ్గర ఉంటే మరొక్క దగ్గర పక్కన బస్సు ఆపుతున్నారని, బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ కవిత విమర్శలు చేశారు. కుక్కలు కరవడం గురించి ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. చివరి 2 ఏళ్లలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వృద్ధులు పైన ఒంటరిగా ఉండే వారిపైన దాడులు చేస్తున్నారన్నారు. దొంగలు డ్రగ్స్ తీసుకుని మహిళలను ఏడిపిస్తున్నారని చెప్పారు. అదే విధంగా బాపు ఘాట్ ని డ్రగ్స్ ని అడ్డాగా వాడుకుంటున్నారని, యాకత్పూర్ లో మురికి నీరు వస్తుందన్నారు. కంటోన్మెంట్ కి వెళ్దామనుకుంటే రసూల్పూర్ లో 5 లారీలు చెత్త ఎత్తివేశారన్నారు. పట్టాలు వస్తాయని అక్కడ ఎమ్మెల్యే గణేష్ అక్కడి ప్రజలు చెప్పారు. సనత్ నగర్ లోని దాసారం బస్తీకి వెళ్లినాం. అక్కడ చుట్టూ బిల్డింగ్లు ఉంటాయని, మరి మధ్యలో చెత్త ఆటోలు పెడతారు. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం మరి అధ్వానంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఎక్కడైతే బ్రిడ్జి పెండింగ్ లో ఉంటే అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయన్నారు. కుమ్మరి వాళ్ళు మట్టి కావాలని కోరుకుంటున్నారని, చార్మినార్ మల్టీ లెవెల్ పార్కింగ్ కంప్లీట్ ఇంకా పెండింగ్ లో ఉందన్నారు. అంబర్పేట్ లో మేము వెళ్లేసరికి రోడ్డు వేశారని గుర్తు చేశారు. సికింద్రాబాద్ మాణికేశ్వర్ బస్తీలో హాస్పిటల్ లేదు. అక్కడ ప్రజల ఆసుపత్రి కోసం డిమాండ్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని పలు చోట్ల మాట తప్పినట్లు చెప్పారు. పద్మారావు ఇంటి ముందు స్కూల్ ఉందని అక్కడ బిల్డింగ్ కట్టాలి. వారాసిగూడలో రోడ్డులు సరిగా లేవన్నారు. 10 సంవత్సరాల నుంచి అనేక మంది వికలాంగులు, వితంతులు, వృద్ధులు పింఛన్ల అప్గ్రేడ్ లేదని, పబ్లిక్ గార్డెన్ ని ప్రజలకు ఉపయోగించేలా చూడాలన్నారు. ధూల్పేటకి ప్రభుత్వం గుడుంబా ఫ్రీ అయినాక ప్యాకేజీ ఇస్తామన్నారని, కానీ ఇవ్వలేదని కవిత అన్నారు. హైదరాబాద్ లో మౌలిక వసతులు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని పేదవాడి కోరిక. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 ఇండ్లు కడతామని చెప్పి 60,000 ఇండ్లు మాత్రమే కట్టిందన్నారు. అందులో కూడా చాలా ఇండ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పెద్ద ఎత్తున నగరంలో ఇవ్వాలన్నారు. సింగరేణి కష్టంతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడం వలన ప్రజలకు ఏమి ఉపయోగం లేదని వాళ్ళ ప్రచారం చేసుకున్నారని అన్నారు. సింగరేణికి కాంగ్రెస్ పార్టీ వారి ఫండ్ నుంచి 10 కోట్లను కట్టాలని కవిత డిమాండ్ చేశారు.